ఈ వీడియో చూసే ముందు కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ తనూజ ఫ్యాన్స్ ఎవరెవరైతే ఆ సంక్రాంతి ఈవెంట్ అప్పుడు మేము తనూజ అండ్ కళ్యాణ్ పేరుని బాగా ఎంజాయ్ చేసాము, వాళ్ళు చాలా క్యూట్గా డ్యాన్స్ చేశారు, వాళ్ళ పేరు చాలా బాగుంది అండ్ బీబీ జోడీకి వాళ్ళ పేరు వస్తే బాగుంటుంది అని ఎవరెవరైతే అనుకుంటున్నారో ఆ లైక్ బాక్స్ని పగలగొట్టేయండి ఫస్ట్. అండ్ వీళ్ళిద్దరు గురించే ఈ వీడియో ఉంటుంది. అండ్ డీమోన్ పవన్ రీతు మనం ఏదైతే అంతకుముందు డిస్కస్ చేశామో వీళ్ళిద్దరు బీబీ జోడికి వైల్డ్ కార్డ్స్గా రాబోతున్నారు అండ్ మనకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారు అని అనుకున్నాం కదా. వాళ్ళు వచ్చారు అండ్ మనకి ఒక డ్యాన్స్ షో కూడా వేయడం జరిగింది. అండ్ ఫుల్ మనం ఏదైతే వాళ్ళిద్దరి పేరు బాగుంటుంది, వాళ్ళిద్దరు కూడా డ్యాన్స్ చాలా బాగా వేస్తారు అనుకున్నామో అలాగే వాళ్ళు కూడా దాన్ని నిలబెట్టుకున్నారనే చెప్పొచ్చు. కాకపోతే ప్రతి ఒక్క ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉందన్నమాట. వీళ్ళిద్దరూ కళ్యాణ్ తనూజ వీళ్ళు కూడా వస్తే బాగుంటుందని ఎన్నో కామెంట్స్ అనమాట. అండ్ వీటి గురించి కూడా నేను కొన్ని వీడియోస్ చేశా. అంటే కళ్యాణ్ తనూజ అసలు ఆ సంక్రాంతి ఈవెంట్స్ గురించి అయితేమి, వాళ్ళ గిరగిర సాంగ్కి అసలు ఎలా డ్యాన్స్ చేశారు ఏది వాటన్నిటి గురించి మన యూట్యూబ్లో కొన్ని వీడియోస్ కూడా చేయడం జరిగింది. అలాగే మనం ఏదైతే వీడియోస్ చేశామో అన్ని అప్డేట్స్ కనుక్కొని అలాగే ఆ సంక్రాంతి ఈవెంట్ కూడా అలాగే రావడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ ఈ బీబీ జోడీ అప్డేట్ గురించి చాలామంది అడుగుతున్నారు. అండ్ టీమోన్ పవన్ రీతు వచ్చారన్న అండ్ ఏమన్నా కళ్యాణ్ తనూజ కూడా వస్తే బాగుంటుంది, దాని గురించి కొంచెం కనుక్కొని చేయండి క్లారిటీగా అని చాలామంది కామెంట్స్ అయితే మెసేజ్లు అయితే చేయడం జరిగింది. దాని గురించే మీకోసం ఇన్ని రోజులు వెయిట్ చేసి క్లియర్ కట్గా మీకు అప్పుడే చెప్పాను నేను. కళ్యాణ్ తనూజ బీబీ జోడీ గురించి నాకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ వచ్చాకే ఒక వీడియో చేస్తాను అని చెప్పడం జరిగింది. అలాగే ఒక క్లారిటీ వచ్చేసాక నాకు ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఆ క్లారిటీ ఏంటంటే వీళ్ళు ప్రెజెంట్ బిజీగా ఉన్నారు. ఇప్పుడు బీబీ జోడీ అంటే ఆదివారం పరివారు వేరు, అదేదో ఒక రోజు పోయి చేసుకొని వచ్చే షో అనమాట. అండ్ సంక్రాంతి ఈవెంట్ కూడా అంతే, ఏదో ఆ రోజు మార్నింగ్ వెళ్ళామా ఆ రోజు అంతా ఏదో షూట్ చేసుకున్నాము వచ్చామనేది. కానీ బీబీ జోడీ అనేది డ్యాన్స్తో కూడుకున్నది. 1 వీక్ అంతా ప్రాక్టీస్ చేయాలి, 1 వీక్ అంతా ఓన్లీ డ్యాన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. మళ్ళీ ఈవెంట్ వచ్చాక మళ్ళీ ఆ ఈవెంట్లో ఆ తలకాయ నొప్పులు అనేవి ఉంటాయి. ఆ డ్యాన్స్ వేయడము, మళ్ళీ వాళ్ళకు ఒక స్క్రిప్టెడ్ ఇస్తారు మనకి, అదంతా చదువుకోవడము. ఇప్పుడు కొన్ని పెట్టారు కదా, మళ్ళీ గేమ్స్ పెట్టారు హోటల్లో, ఇలాంటి గందరగోళాలు కూడా ఉన్నాయి. ఎందుకు వాళ్ళు 2 వీక్స్ దీనికి కేటాయించాలంటే కష్టం. ఎందుకంటే ప్రజెంట్ వాళ్ళకి బయట చాలా ఈ ప్రమోషన్స్ అయితే కొన్ని కళ్యాణ్ రీసెంట్గా సీఎంఆర్కి అయితే మన తనూజ గారు ఆవకాయ అనే చాలా అలాంటి వాటికి పోతున్నారు, ఇంటర్వ్యూస్ పోతున్నారు. అండ్ తనూజ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్లో ఇన్ని రోజులు బిజీ అయింది. రీసెంట్గా ఒక వెబ్ సిరీసో మూవీయో కూడా చేయడం జరిగింది. అండ్ కళ్యాణ్ కూడా కొన్ని ఆర్మీ జాబ్ గురించి పట్టించుకోవడం. ఆర్మీ జాబ్ చాలామంది మానేస్తున్నారంటే మానేయటం లేదండి, ప్రస్తుతానికి తల పెండింగ్లో పెట్టున్నాడు అనమాట. అంటే ఇప్పుడే బయటకు వచ్చాడు కాబట్టి ఏదో ఒక 4 రోజులు ఫేమ్ చూసి అది మానేసి, అందులో గవర్నమెంట్ జాబ్ కాబట్టి అది సామాన్యంగా రాదు కాబట్టి కొంచెం దీంట్లో క్లిక్ అయ్యాక నేను దాని గురించి ఏమైనా డిసిజన్ తీసుకుంటాడేమో. ప్రస్తుతానికి దాన్ని హాలిడేస్ ఇచ్చి ఈ ఇంటర్వ్యూస్కి వాటికి వీటికి అయితే అటెండ్ అయితే అవుతున్నాడు అనమాట. మనం చూసుకుంటాం ప్రతి బిగ్ బాస్లో కూడా విన్నర్ని అయితే రన్నర్ని అయితేమి ఏదో ఒక 2 మంత్స్ హల్చల్ అవుతారు వాళ్ళు. ఒక 2 మంత్స్ హల్చల్ అయ్యి అక్కడ ఇక్కడ తిరిగిన తర్వాత ఇంకా ఆ తర్వాత ఎవరు పట్టించుకోరు వాళ్ళని, వాళ్ళు అసలు వాళ్ళ పేరు కూడా గుర్తుండదు. అలా అనమాట. బిగ్ బాస్ అనేది ఏదో ఒక 2 మంత్స్ బయటకు వచ్చి ఒక 2 మంత్స్ ఉంటుంది ఫేము, తర్వాత వాళ్ళని ఎవరు అంతకు పట్టించుకోరు. ఏదో ఇన్స్టాగ్రామ్లో ఒక ఫోటో పెడితే దానికి లైకులు కొట్టడం, అంతకు మించి ఏం ఉండదన్నమాట. అందుకని కళ్యాణ్ కూడా కొంచెం థింక్ చేస్తున్నట్లయితే అర్థమవుతుంది జాబ్ గురించి. థింక్ చేయాలి, ఒకవేళ ఎమ్మటే అది మానేస్తే తన అమాయకత్వమే అవుతుంది. గవర్నమెంట్ జాబ్ కాబట్టి కొంచెం ఆచితూచి అడుగేస్తేనే మంచిది. అండ్ ప్రస్తుతానికి ఒక స్టోరీ అయితే వచ్చిందంట కళ్యాణ్కి, దాని గురించి కొంచెం థింక్ చేస్తున్నారంట. ఆ స్టోరీ కూడా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మనోడు ఎలా చేస్తాడో ఏంటో, అంటే స్టోరీ కూడా ఓకే కావాలి కదా, అంటే మన పర్సనాలిటీకి తగ్గట్టు మన యాటిట్యూడ్కి తగ్గట్టు కూడా ఆ స్టోరీని ఎంచుకోవాల్సి వస్తుంది. అండ్ ఏదో ఒక స్టోరీ వచ్చిందని అయితే తెలిసింది. కానీ బీబీ జోడీ మ్యాటర్ ఏంటంటే అదే చెప్పాను కదా, 2 వీక్స్ దీనికి కేటాయించాలంటే చాలా కష్టం కాబట్టి వాళ్ళైతే ఒప్పుకోవట్లేదంట. ఇన్ని రోజులు మనం ఎందుకు పెండింగ్లో పెట్టామంటే బీబీ జోడీ వాళ్ళు వాళ్ళని అడుగుతున్నారు. అంటే వాళ్ళు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నారు కాబట్టి మీ జోడీ వస్తే బాగుంటుంది, చాలామంది బయట కోరుకుంటున్నారు, మీరు వచ్చి డ్యాన్స్ చేస్తే బాగుంటుందని వాళ్ళు అనుకున్నారు. కానీ కాకపోతే వాళ్ళు కొంచెం బిజీ షెడ్యూల్స్ వల్ల రావటం అయితే లేదనమాట. ఇంకొక షోస్ అయితే ఈవెంట్స్ అయితే వాటికి కూడా పోవాలి కాబట్టి వీళ్ళైతే ఇంక కుదరదని చెప్పొచ్చు. మీకు బీబీ జోడీని పక్కన అయితే పెట్టేయండి, వాళ్ళైతే రారు. డీమోన్ పవన్ రీతు అయితే మంచిగా వచ్చారు, డ్యాన్స్ అయితే వేస్తున్నారు. ఇంకా ఒక 2 వీక్స్ అలా ఏమన్నా ఆగితే వాళ్ళు కొంచెం ఫ్రీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా నెక్స్ట్ ఇంకా ఎన్నెన్నో షోస్ అయితే వస్తూ ఉంటాయి కదా, మన అందరికీ తెలిసిందే. కానీ మా టీవీలోనే చేస్తారు వాళ్ళు ఏం చేసినా. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఒక అగ్రిమెంట్ ఉంటుందన్నమాట బిగ్ బాస్ వాళ్ళకి, ఏం చేసినా మా టీవీలోనే 1 ఇయర్ పాటు వాళ్ళు షోస్ చేయాలన్నమాట. ఇది అగ్రిమెంటు. కానీ మా టీవీలో ఎన్నో షోస్ వస్తుంటాయి కాబట్టి ఫర్దర్గా మనం ఏమన్నా వాళ్ళు ఏమన్నా ఇంకా ఈవెంట్స్ అయితే షోస్ అయితే మా టీవీలో చేస్తుంటే ఖచ్చితంగా అప్డేట్స్ అయితే మీకు అందిస్తాను. ఇలాంటివన్నీ మీకు ఈ అప్డేట్స్ కళ్యాణ్ గురించి తనుజ గురించి ఇంకా ఎన్నో అప్డేట్స్ ఇవన్నీ కావాలనుకుంటే మీరు చేయాల్సింది
ఏంటంటే ఆ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్లో ఉంటుందన్నమాట. అండ్ నేను చేసే ప్రతి ఒక్క వీడియోకి మీరు లైక్ ఇస్తే చాలు, అంతకు మించి మీరు చేయాల్సింది ఏమీ లేదు. మీ ఎంటర్టైన్మెంట్ కోసం నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను. అండ్ అప్డేట్స్ అయితే మీకు తెలియజేస్తానన్నమాట. ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ఏంటంటే బీబీ జోడీ 2కి కళ్యాణ్ తనూజ అయితే రావటం లేదు. ఆ సిగ్నేచర్ అయితే చేయలేదన్నమాట. డీమోన్ పవన్ రీతు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గుడ్ న్యూస్, వాళ్ళు ప్రస్తుతానికి చేస్తున్నారు. అండ్ ఎలిమినేషన్ రౌండ్ కూడా ఇప్పుడు ఉంది కాబట్టి ఆ ఎలిమినేషన్ కూడా అసలు ఎవరు అవుతారు ఏంటో అనేది దాని గురించి కూడా కామెంట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ మంచి అప్డేట్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అండ్ ఇంతవరకు ఓపిక్గా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.